ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ గేమ్స్గా ఒలింపిక్స్ని చెప్పుకోవచ్చు. అలాంటి ఒలింపిక్ గేమ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ వాట్ ఐ నో. మొదట్లో జ్యూస్ దేవతను ఆరాధించడానికి ఈ గేమ్స్ నిర్వహించేవారు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో గ్రీక్ సామ్రాజ్యంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో గ్రీకు సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండటం వలన తరచూ ఆ రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ యుద్ధాల వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ రాజ్యాల మధ్య శాంతి నెలకొల్పడానికి క్రీస్తు పూర్వం 776లో ఒలింపియా అనే ప్రాంతంలో ఈ క్రీడలను మొదటిసారిగా నిర్వహించారు. కావున ఈ గేమ్స్కి ఒలింపిక్స్ అనే పేరు వచ్చింది. మొదట్లో ఈ క్రీడలలో పురుషులు మాత్రమే పాల్గొనేవారు మరియు నగ్నంగా ఆడేవారు. అప్పట్లో ఈ క్రీడలు ఒక్కరోజు మాత్రమే నిర్వహించబడేవి. తర్వాత రోజులు పెరుగుతూ వచ్చాయి మరియు 4 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉండేవి. ఏన్షియంట్ గేమ్స్లో పాయింట్స్, టైం లిమిట్, వెయిట్ క్లాసిఫికేషన్స్ ఇలాంటి ప్రమాణాలేవి ఉండేవి కావు. ఇండెక్స్ ఫింగర్ రైస్ చేస్తే ఇక చాలు నేను ఓడిపోయాను అని అర్థం. కానీ చాలామంది ఓటమిని అంగీకరించకుండా మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. విజేతలకు ఆలివ్ లీవ్స్తో చేసిన వ్రీత్ని బహుకరించేవారు. 776 BCలో ప్రారంభమైన ఈ క్రీడలు ఎటువంటి అంతరాయం లేకుండా 393 AD వరకు జరిగాయి. తరువాత గ్రీకు సామ్రాజ్యాన్ని జయించిన థియోడోసియస్ అనే రోమన్ ఎంపైర్ ఈ ఒలింపిక్ క్రీడలను నిలిపివేశారు. చాలా కాలం తర్వాత ఫ్రాన్స్కి చెందిన పియర్ డి కూబర్టిన్ ఒలింపిక్ గేమ్స్ మరలా నిర్వహించాలని 1892లో ప్రకటించి దానికి కృషి చేసి 23 జూన్ 1894లో ఒలింపిక్స్ కమిటీని ఫ్రాన్స్లో స్థాపించారు. అతని కృషి ఫలితంగా దాదాపు 1500 ఏళ్ల తర్వాత ఒలింపిక్ గేమ్స్ 1896లో గ్రీస్లోని ఏథెన్స్లో తిరిగి ప్రారంభమయ్యాయి. 776 BC నుంచి 393 AD వరకు జరిగిన ఒలింపిక్స్ని ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ అని పిలిస్తే 1896లో ప్రారంభమై ఇప్పటి వరకు జరుగుతున్న ఈ గేమ్స్ని మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అంటారు. ఈ మోడర్న్ ఒలింపిక్స్ తిరిగి ప్రారంభం కావడానికి కారణమైన పియర్ డి కూబర్టిన్ను ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఒలింపిక్స్ అంటారు. 1896 నుండి ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు వచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా, దేశాల మధ్య విభేదాలు వచ్చినా సంవత్సరం ఈ ఒలింపిక్ గేమ్స్ నిర్వహించబడుతూ ఉన్నాయి. జనాదరణ పెరగడం వలన సంవత్సరం ఈ గేమ్స్లో క్రీడలు, క్రీడాకారులు, పాల్గొనే దేశాలు, ప్రేక్షకులు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నారు. మొదట్లో ఒలింపిక్స్ యొక్క మోటో సిటిఎస్ ఆల్టియస్ ఫోర్టియస్ అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 20th జూలై 2021లో ఒక క్రొత్త వర్డ్ని ఈ మోటోలో యాడ్ చేసింది. అదే కమ్యూనిటర్. కమ్యూనిటర్ అంటే టుగెదర్. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్, గ్రీస్లో జరిగాయి. 10 రోజుల పాటు జరిగిన ఈ గేమ్స్లో 14 కంట్రీస్ నుంచి 241 అథ్లెట్స్ పోటీ పడగా దానిలో 169 మెంబర్స్ గ్రీస్ నుంచే పోటీ చేశారు మరియు 9 టైప్స్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్లో ఏ దేశం ఎక్కువ పతకాలు గెలుచుకుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టేబుల్ గమనించినట్లయితే గ్రీస్ మొత్తం 47 మెడల్స్ సాధించింది. USA 20 మెడల్స్ సాధించింది. కానీ USA మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే ఏ దేశమైతే ఎక్కువ గోల్డ్ మెడల్స్ సాధిస్తుందో ఆ దేశాన్ని విజేతగా పరిగణిస్తారు. ఆ విధంగా చూసినట్లయితే మొదటి స్థానంలో USA, 2వ స్థానంలో గ్రీస్, 3వ స్థానంలో జర్మనీ, తర్వాతి స్థానాల్లో మిగిలిన దేశాలు ఉన్నాయి. సెకండ్ ఒలింపిక్ గేమ్స్ పియర్ డి కూబర్టిన్ సొంత దేశమైన ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో జరిగాయి. ఈ 1900 ప్యారిస్ గేమ్స్లో 2 ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఈ 1900 ప్యారిస్ గేమ్స్లో మహిళలు కూడా పాల్గొన్నారు మరియు ఇండియా మొదటిసారి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది. మన ఇండియాని అప్పట్లో బ్రిటిష్ వారు పాలించేవారు కాబట్టి బ్రిటిష్ ఇండియా అని పిలిచేవారు. బ్రిటిష్ ఇండియా నుండి కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ గేమ్స్లో పాల్గొన్నారు. ఆయనే నార్మన్ ప్రిచర్డ్. ఈయన 200 మీటర్ రన్నింగ్ మరియు 200 మీటర్ హర్డల్స్ ఈవెంట్స్లో పాల్గొని 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. సెకండ్ ఒలింపిక్ గేమ్స్లో ఫ్రాన్స్ అత్యధిక గోల్డ్ మెడల్స్ సాధించి మొదటి స్థానంలో నిలవగా USA 2వ స్థానంలో నిలిచింది. తర్వాత 1904 నుంచి ఇండియా ఒలింపిక్స్లో పాల్గొనలేదు. 1908 లండన్ ఒలింపిక్స్లో ఫీల్డ్ హాకీతో పాటు మరికొన్ని స్పోర్ట్స్ను కూడా ఒలింపిక్స్లో యాడ్ చేశారు. తర్వాత 1916లో బెర్లిన్
జర్మనీలో జరగాల్సిన ఒలింపిక్ గేమ్స్ వరల్డ్ వార్ 1 వలన మొదటిసారిగా వాయిదా పడ్డాయి. వరల్డ్ వార్ 1 తర్వాత జరిగిన మొదటి ఒలింపిక్ గేమ్స్ 1920 యాంట్వెర్ప్ ఒలింపిక్స్. ఈ సంవత్సరం జరిగిన గేమ్స్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1904లో ఒలింపిక్స్లో పాల్గొనకుండా నిలిచిపోయిన ఇండియా తిరిగి 1920 గేమ్స్లో పార్టిసిపేట్ చేసింది. మొదటిసారి ఓపెనింగ్ సెరమనీలో ఒలింపిక్ ఫ్లాగ్ను ఎగరవేశారు. ఈ ఫ్లాగ్లో 5 రింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క రింగ్ ఒక్కొక్క కాంటినెంట్ను సూచిస్తుంది. 5 ఖండాల ఐక్యతను సూచించే విధంగా ఈ ఫ్లాగ్ ఉంటుంది మరియు ఒక్కొక్క కాంటినెంట్ ఒక్కొక్క రంగులో ఉంటుంది. ఈ ఫ్లాగ్ను బారెండి కోబర్టిన్ రూపొందించారు. అంతేకాకుండా మొదటిసారి శాంతికి చిహ్నంగా పావురాలను విడుదల చేశారు మరియు మొదటిసారి హోస్ట్ కంట్రీ నుండి ఒక అథ్లెట్ అందరి అథ్లెట్స్ తరపున ప్రమాణం చేశారు. కాలక్రమేణా ఇప్పుడు జడ్జెస్, కోచెస్ కూడా ప్రమాణం చేస్తున్నారు. ఆ ప్రమాణం మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉంటుంది. ఒకసారి చదవండి. (1924) ఒలింపిక్స్ చమోనిక్స్, ఫ్రాన్స్లో జరిగాయి. రెండవసారి ఒలింపిక్స్ నిర్వహించిన దేశంగా ఫ్రాన్స్ చరిత్రలో నిలిచింది. ఈ ఇయర్ గేమ్స్కి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే వింటర్ ఒలింపిక్స్ కూడా ఈ సంవత్సరం నుండే ప్రారంభమయ్యాయి మరియు ఒలింపిక్స్ గేమ్స్ను ఫస్ట్ టైం లైవ్లో రేడియోలో ప్రసారం చేసింది కూడా ఈ సంవత్సరమే. తర్వాత 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో ఒలింపిక్ జ్యోతిని మొదటిసారిగా వెలిగించారు మరియు ఈ సంవత్సరం మెన్స్ హాకీ టీమ్ ఈవెంట్లో ఇండియా తన మొదటి గోల్డ్ మెడల్ను గెలుచుకుంది. ఇండియా తన రెండవ గోల్డ్ మెడల్ను 1932లో, మూడవ గోల్డ్ మెడల్ను 1936లో గెలుచుకుంది. వరుసగా 3 సార్లు 3 గోల్డ్ మెడల్స్ను హాకీ టీమ్ ఈవెంట్లో ఇండియా గెలుచుకుంది మరియు 1936 బెర్లిన్ ఒలింపిక్స్ మొదటిసారి టెలివిజన్లో ప్రసారం చేయబడ్డాయి. 1940-44లో జరగాల్సిన సమ్మర్ వింటర్ ఒలింపిక్స్ వరల్డ్ వార్ 2 వలన క్యాన్సిల్ అయ్యాయి. 1964 టోక్యో ఒలింపిక్స్ జపాన్లో జరిగాయి. ఏషియన్ కాంటినెంట్లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించిన మొదటి దేశంగా జపాన్ చరిత్రలో నిలిచింది. ఒలింపిక్ యొక్క ఫస్ట్ మస్కట్ని 1972 మునిచ్ ఒలింపిక్స్లో ఆవిష్కరించారు. ఒలింపిక్ చరిత్రలో ఫస్ట్ మస్కట్ వాల్డీ. ప్రతి ఒక్క మస్కట్ను తన క్యారెక్టరిస్టిక్స్ను బేస్ చేసుకుని రూపొందిస్తారు. ఆ క్యారెక్టరిస్టిక్స్ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఉండాలని భావించి మస్కట్ను రూపొందిస్తారు. తర్వాత 100th ఒలింపిక్స్ 1996లో అట్లాంటా, జార్జియాలో జరిగాయి. ఒలింపిక్స్ పార్ట్ 2 వీడియోలో ఒలింపిక్ మెడల్ గురించి, ఒలింపిక్ మెడల్ ఎంత వాల్యూ చేస్తుంది, ఒలింపిక్ మెడల్ సాధిస్తే ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి మరియు టైప్స్ ఆఫ్ ఒలింపిక్స్ గురించి, ఒలింపిక్స్ నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుంది, మెడల్స్ విషయంలో మిగతా దేశాల కంటే ఇండియా ఎందుకు వెనక భాగంలో ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.